సంగారెడ్డి పట్టణంలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని విశ్వకర్మ భగవానుని ఊరేగింపు శోభాయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి చౌరస్తాలోని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జిల్లా కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు అశోక్ షారి ఆధ్వర్యంలో ప్రారంభమైన రథయాత్రలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పురవీధుల్లో మహిళల కోలాటం, ఆటపాటలతో, పోతురాజుల నృత్యాలతో మహబూబ్ సాగర్ చెరువు కట్ట వరకు జరిగిన శోభాయాత్రలో ఉపాధ్యక్షులు బ్రహ్మం చారి, ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ చారి, కోశాధికారి మోహన్ చారి, పట్టణాధ్యక్షులు నాగభూషణ్ చారి మరియు సంఘం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు స్వామివారి విశ్వకర్మ రథయాత్ర ఇంత దిగ్విజయంగా చేసినందుకు అందరికీ భక్తులకు, సంఘ సభ్యులకు, తోటి సోదరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ఘనంగా ఈ శోభయాత్ర జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు ఘనంగా పూజలు నిర్వహించుకొని 20 రోజు యజ్ఞ మహోత్సవాలు జరుపుకొని ఈరోజు చౌరస్తా నుంచి స్పెట్రాల్ స్కూల్ నుంచి సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు కట్ట వరకు రథయాత్ర కొనసాగుతుంది. ఇందులో భక్తులందరూ పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రథయాత్రకు భాగంలో నిర్మలా జగ్గారెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలిపినందుకు వారికి పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తున్నాను. జై విశ్వకర్మ. ఇటువంటి కార్యక్రమాలు విశ్వకర్మ భగవాని రథయాత్ర సాగుతుంది. మన జిల్లా అధ్యక్షులు అశోక్ చారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి జగ్గారెడ్డి నిర్మల గారు మేము పిల్లగానే మా శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై విశ్వకర్మ.